ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి చంద్రబాబు నిర్ణయించారు. కీలక అంశాలపై నిర్ణయంతో సహా పలు రాటిఫికేషన్లను ఆమోదం తెలపనున్నారు. అదేవిధంగా వాలంటీర్లు 108 ఉద్యోగుల అంశం, పథకాల అమలుపైన నిర్ణయం తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నిరోధానికి ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ప్రత్యేకంగా ఈ భేటీకి నిర్ణయించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లులపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మహిళలను కించపరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న పలు అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల కొనసాగింపు అంశంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. 5 నెలలుగా వారికి విధులు కేటాయించలేదు, వేతనాలు ఇవ్వలేదు, బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్స్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా సూపర్ 6 హామీలపై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. బడ్జెట్లో రైతులకు 20,000, అమ్మకు వందనంకు నిధులు కేటాయించింది. అయితే పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ఈ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 20,000 జమ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.